న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంగళవారం సాయంత్రం 25-26 వార్డులో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు లేక, ఉద్యోగులకు జీతాలు లేక, రైతులకు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. 5 ఏళ్లలో గాయపడిన వ్యక్తికి సైతం సీఎంఆర్ఎఫ్ పథకం కింద ₹1 కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంఆర్ఎఫ్ పథకం కింద 10 లక్షలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. డబ్బులు ఏదో ఒక నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని పూర్తి చేసి మరలా దాని శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎస్టీ సోదరులు, ముస్లిం మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటారు. చాలా మంది మైనారిటీ సోదరిమణులు కూడా ఎప్పుడు బయటికి రాని వాళ్ళు, వారు కూడా ఈరోజు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.